ఇక్కడ రసూల్పురంలో మెగా క్యాంప్, హెల్త్ మెగా క్యాంప్ అనేటువంటిది పెట్టాలనే ఉద్దేశం డాక్టర్ హుడా గారి ద్వారా నయీము వీళ్ళంతా పరిచయంతో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది. ప్రత్యేకించి ఏంటంటే మెగా క్యాంప్, హెల్త్ క్యాంప్ అనేటువంటిది పేదలకి వైద్యాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం తయారు చేసే మందులు చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ మన దేశంలో మన పేదలకు కూడా అందించాలి అనేటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉన్న టైంలో రెస్పాన్సిబిలిటీతో పాటు మన మందులు పేద ప్రజలకి అందుబాటులోకి రావాలి, వాళ్ళు దానివల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా మంచి స్పందన వచ్చింది. ఇది కార్యక్రమంలో ఈ క్యాంపు సిటీ మొత్తం ఏర్పాటు చేస్తానికి హుడా గారు నాకు మిగిలిన వాళ్ళతో పరిచయాల ద్వారా అందరినీ పరిచయం చేస్తా ఉన్నారు. దాని ద్వారా సిటీ మొత్తం ఏర్పాటు చేద్దామని ఇది మేము ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశాము. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మంచి ప్రజల నుంచి స్పందన వస్తుంది. సో ఇలా మా కంపెనీలో తయారు చేసే మందులు ప్రజలకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మెరుగుపరచడం కోసం ఉపయోగపడడానికి ఎంతో సంతోషిస్తున్నాము. సో దీనికి ఇక తోడ్పాటు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా నాయకులకి ఫెసిలిటీస్ రాక చాలా ఇబ్బంది పడతాము. సో అందుకే ఇక్కడ మీరు ఈ ప్లాన్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. 1,50,000 మంది పాపులేషన్ తరఫు నుంచి మీ న్యూ ఫార్మా కంపెనీకి ప్లస్ హుడా సార్ కి ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అవకాశం మా వస్తే వాళ్ళకి ఇచ్చారు. మీరు అందరు కూడా ఈ మందులు వాడితే చాలా రకంగా చెప్పినట్టుగా చాలా కాస్ట్లీ మందు, చాలా ప్రొఫెషనల్ మందు మనకి ఇది అవకాశం వచ్చింది. మీరు అందరు తప్పకుండా తెలుసుకోండి. మీతో పాటు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇస్తారండి. సో నేను ఇప్పుడు చేయడానికి అలా ధర్మం చేస్తున్నాం, కానీ ధర్మంగా ఎవరికి అందాలి. ఒక ప్రజలకి ఎవరైతే దానికి అనుకుంటానికి అవసరం వాళ్ళకి అందిస్తేనే మనకి కానీ ఏ పొలిటికల్ లీడర్కి వస్తాడు, అన్న ఎలక్షన్ ఉంటే నాకు డొనేషన్ అంటాడు, ఇంకా వస్తుంటారు, డొనేషన్ ఇవ్వమంటారు, ఇంకోటి వస్తుంటారు. వీటన్నిటికంటే కూడా ఇది ఒక సదుద్దేశంతో మనం పేద ప్రజలకి ఇప్పుడు ఇవాళ నేను హాస్పిటల్ తీసుకెళ్తే నాకు కూడా బాగా చేస్తాను వాళ్ళతో పాటు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు మనకి ధర్మ హాస్పిటల్ ఉండేదంటే అయ్యో సరిగ్గా పనిచేయడం లేదు, వాటిని సరిగ్గా నిర్లక్ష్యం చేసి సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోవడం వల్ల పేదన్నా కానీ అందుకోలేకపోతున్నారు. ఈ మధ్య తరగతి వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 1000 రూపాయలు అయిపోతుంది. అక్కడి నుంచి లోన్కి వెళ్ళి టెస్ట్ చేసుకుని ఏ రోగం లేదని చెప్పడానికి పరిగణించుకుంటున్నారు. ఇలా హాస్పిటల్ పెరిగిపోతుంది, రోగాలు పెరిగిపోతుంది, కానీ ప్రజలకి సరైనటువంటి వైద్యం అందట్లేదు. దీన్ని మనం ఎంత అందించాలి? ఈ సంకల్పంతో మెడికల్ క్యాంప్ చాలా సంపదగా ఉంది. Mr. Venkat Reddy, Chief Government, personally attend their camp like this. Just thinking, it's 1.5 lakh population. But graduating, is Majina city own city so but medical camp and ముందు జరిగింది నేను వచ్చాను 3 సార్లు చాలా కూల్ చేస్తున్నాను. క్లినిక్ లో ఉంది 5 రూపీస్ 10 రూపీస్
ఫీస్ తీసుకో చాలా చక్కగా చేస్తున్నాం. అది లాస్ట్ ఈవెంట్ జరిగింది.